తీసుకుని 1000 మందిని మీరు చేయగలిగితే 1,75,000 అవుతారు. నేను ఇచ్చిన టార్గెట్ 1,00,000, మీరు కలిసి వస్తే 1,75,000 అవుతుంది. ఆ కల్చర్ వస్తే ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నా. మొన్న ఒక్క రోజుని 10 లక్షల మంది మహిళలకు ఉపయోగపడే విధంగా 4,400 కోట్ల రూపాయల రుణాలు కానీ సబ్సిడీస్ కానీ ఇచ్చాం. ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాం. ఒకే రోజున 3,80,000 లావాదేవీలు, ట్రాన్సాక్షన్స్, 5 కోట్ల విలువైన ప్రాడక్టులు, 35,225 డాక్రా ఉత్పత్తుల్ని ఓఎన్డీసీ కింద ఆన్లైన్లో ఒక రోజులో మార్కెట్ చేయగలిగాం. ప్రపంచంలో ఎక్కడా జరగనటువంటి కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ శ్రీకారం చుట్టాం. మన మహిళల చరిత్ర సృష్టించారు. దీంతో మీరు చూస్తే దిశ గిన్నీస్ రికార్డు వచ్చే పరిస్థితికి వచ్చింది. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అయితే 3-4 అవార్డ్స్ ఇచ్చారు. మోస్ట్ యూజర్స్ ఇన్ అన్ ఈ బిజినెస్ వీడియో లెసన్, వరల్డ్ రికార్డ్స్ యూనియన్, ది లార్జెస్ట్ ఈ-కామర్స్ ఇనిషియేటివ్ బై స్టేట్ గవర్నమెంట్ టు ప్రమోట్ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ప్రోడక్ట్స్, 2వ అవార్డు. ది లార్జెస్ట్ ఈవెంట్ బై స్టేట్ గవర్నమెంట్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ఉమెన్ లెడ్ ప్రోడక్ట్స్, 3వ అవార్డు. ది లార్జెస్ట్ ప్రీ బుకింగ్ క్యాంపెయిన్ ఫర్ అన్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ సపోర్టింగ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్. ఈ 3 అవార్డ్స్ వచ్చాయంటే ఇది నేను ఎంతో గర్వపడుతున్నా. ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్క మహిళకి, డాక్రా సంఘాలకి ఈ అవార్డ్స్ అంకితం చేస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్న ఒక చరిత్ర. ఓసారి మనం కూడా గర్వంగా ఫీల్ కావాలి. ప్రపంచంలో ఎక్కడా జరగంది ఆంధ్రప్రదేశ్ జరిగింది. అది జరిగిన దానికి కారణం 30-40 సంవత్సరాలుగా అభివృద్ధి చేసిన డాక్రా వ్యవస్థ. ఈరోజు ఏ పని చేయాలన్నా ఒక సమర్థవంతమైన ఆర్గనైజేషన్ ఉంది. ఎక్కడా ఊహించినటువంటి మ్యాన్ పవర్ ఉంది. అందుకనే అధ్యక్ష కొన్ని ఎంఓయూలు కూడా చేశాం. ఈరోజు ఇంత మునుపు కూడా చాలా చేశాం. కానీ ఆ కంటిన్యూటీగా ఉండుంటే మన వాళ్ళందరూ ఊహించని స్థాయికి ఎదిగేవాళ్ళు. ఓసారి మళ్ళీ వస్తే బట్ మీరు ఒక్కసారి చూస్తే ఈ వ్యవస్థలో ఒక బలోపేతమైన శక్తి ఉంది. వాళ్ళల్లో కూడా ఒక పట్టుదల ఉంది. ఎన్ని మంది రాజకీయ నాయకులు వచ్చినా, ఎన్ని విధాల ప్రయత్నం చేసినా, ఈ వ్యవస్థను చెడగొట్టాలనుకున్నా వాళ్ళు ఏమీ చేయలేకపోయారు, కదపలేకపోయారంటే ఆ వ్యవస్థను నిర్మాణం చేసిన విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నిన్న వచ్చినప్పుడు ఫ్లిప్కార్ట్ వచ్చారు. వాళ్ళు వచ్చి ఫార్మ్ ప్రోడక్ట్స్ అని కొనుగోలు చేయడానికి ఇప్పటికే 2 ప్రోడక్ట్స్ మాత్రం చేస్తున్నారు. శనగ, కందిపప్పు చేస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో క్లస్టర్స్ పెట్టి ఫ్లిప్కార్ట్ ద్వారా మొత్తం ఎంత కావాలనో చేయడానికి, ప్రోడక్ట్స్ అన్ని కొనుక్కోవడానికి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి, లేకపోతే కెపాసిటీ బిల్డ్ చేయడానికి, ప్రోడక్ట్ రిసిప్ ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. ఇది కానీ మనం ఉపయోగించుకుంటే మన ఊర్లో పండించిన పంటల్ని వ్యవసాయ ఆధార పరిశ్రమల ద్వారా మంచి ప్రోడక్ట్స్ చేసి మనం ప్రపంచం మొత్తం అమ్మే పరిస్థితి వస్తుంది. చాలా వరకు మన వాళ్ళు చూస్తే నేచురల్ ప్రొడ్యూస్ అన్ని ఉపయోగిస్తున్నారు. కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చూశాను అధ్యక్ష. నేచర్ అరకు కాఫీ. అరకు కాఫీ అంటే నాకెంతో ప్రేమ. ఒక గిరిజన ప్రాంతంలో వచ్చిన కాఫీ ప్రపంచం మొత్తం ఈరోజు పేరు వచ్చిందంటే అది 30 ఏళ్లకు మునుపు ప్రారంభించిన కార్యక్రమం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. అప్పుడు ఎవరు నమ్మలేదు. అక్కడి నుంచి చేశాం. ఒకసారి ప్రధానమంత్రి గారు వస్తే నేను అక్కడ ఎగ్జిబిషన్ పెడితే ఆయనకు అరకు కాఫీ ఇచ్చి టేస్ట్ చేయమంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మొన్న ప్రధానమంత్రి గారు ఒక ట్వీట్ పెట్టి అరకు కాఫీ గురించి మాట్లాడితే అది బ్రహ్మాండంగా ప్రజల్లోకి వెళ్ళింది. నేను ఆ రోజు పెట్టిన నాంది ఫౌండేషన్ అది రెడ్డి ల్యాబ్స్కి ఇచ్చాము. ఆ రోజు పెట్టమన్నాం. అది పెట్టిన తర్వాత ఆనంద్ మహేంద్ర ఇప్పుడు హ్యాండిల్ చేస్తున్నారు, మహేంద్ర గ్రూప్ చైర్మన్. నాంది ఫౌండేషన్ ఫస్ట్ టైం ఈ యొక్క అరకు కాఫీ ప్యారిస్లో పెట్టారు.
ఈరోజు ప్రపంచం అంతా వెళ్లే పరిస్థితి వస్తుంది. మొన్న ఒక అతను వచ్చి నేచర్ అరకు కాఫీతో ఒక ఒప్పందం చేసుకున్నాం. అతనికి ఒక అభిమానం ఉంది. ఇక్కడే పుట్టాడు, విశాఖపట్నంలో ఉంటాడు, ఒక వర్మ అనే ఒక వ్యక్తి. అతను దీన్ని నేను ప్రమోట్ చేస్తాను, దీన్ని ప్రపంచం అంతా ప్రమోట్ చేయాలనుకుంటున్నాను, ఇక్కడ కూడా నేను ప్రమోట్ చేస్తానని మహిళలతో డాక్రా సంఘాలతో ఒక ఎంఓయూ చేశారు. 200 అరకు కాఫీ అవుట్లెట్స్ పెట్టడానికి. ప్రోడక్ట్స్ నేను చూశాను, చాలా బాగుంది. అరకు కాఫీ జెల్లీ పెట్టాడు, అరకు కాఫీ అనే ఇంకొక వెరైటీ తీసుకొచ్చాడు, చాక్లెట్స్ తీసుకొచ్చాడు, తర్వాత ఫిల్టర్ కాఫీ తీసుకొచ్చాడు. అనేక వెరైటీస్ చేసి చాలా బాగా చేశాడు. నిన్ననే రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి పార్లమెంట్లో అరకు కాఫీ స్టాల్ పెట్టే పరిస్థితికి వచ్చాడు, అక్కడ కూడా పెట్టారు. నేను ఇప్పుడే అడుగుతున్న అధ్యక్ష, మీ ద్వారా స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు ఇద్దరు ఆలోచించి ప్రపంచం అంతా టేస్ట్ చేస్తున్నారు అరకు కాఫీని, మన అసెంబ్లీలో కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. ఎవరికైనా బోర్ కొడితే ఒక్కసారి పోయేసి ఫ్రెష్ అయ్యి ఒక అరకు కాఫీ దాకా వస్తే బ్రహ్మాండమైన శక్తి వస్తుంది. కాబట్టి ఈ అరకు కాఫీని లాజికల్ గా తీసిపోయే బాధ్యత, ఆర్గానిక్ కాఫీ కింద దీన్ని ప్రమోట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అసెంబ్లీలో పెడతాం. ఆ కాఫీ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ నేను చెప్పను, నేను దాని గురించి మాట్లాడడం లేదు. అరకు కాఫీ సర్టిఫికేషన్, అదే సమయంలో ట్రేసబిలిటీ, ఏ చెట్టు వచ్చింది, ఏ రైతు పండించాడో ట్రేసబిలిటీ వస్తుంది. మీరు తాగేది ఆర్గానిక్ కాఫీ అవునా కాదా కూడా సర్టిఫికేషన్ ఉంటుంది. మీరు తాగేటప్పుడే ఒకసారి చూసుకొని తాగొచ్చు. ఆ గ్యారంటీ నేను ఇస్తున్నా. అరకు కాఫీ క్వాలిటీ గ్యారంటీ నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దాన్ని లాజికల్ గా తీసుకెళ్తాం. అదే మరిగా దేశ ఆంధ్రప్రదేశ్ లో కోక్ కూడా చాలా ఎక్కువ పండిస్తారు. మీ జిల్లాలో మెట్ట ప్రాంతాల్లో ఇంటర్ క్యాప్ కింద కోకోనట్ లోనే కాదు, ఇప్పుడు పామాయిల్ కూడా వచ్చింది. దేశంలో పండించే కోక్ లో ఆంధ్రప్రదేశ్ మీద చూస్తే 80% ఇక్కడే ప్రొడక్షన్ వస్తుంది. ఈ రెండు డెడ్లీ కాంబినేషన్ అధ్యక్ష. రెండు కానీ చాక్లెట్స్ తయారు చేయాలన్నా, కాఫీ తయారు చేయాలన్నా, ఒకవేళ స్టిమ్యులేట్ చేయాలంటే కోక్ కూడా చాలా ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. మనం దీన్ని కూడా ఇది చేయగలిగితే మంచి మన రైతాంగానికి మేలు జరుగుతుంది. రెండోది రాష్ట్రానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ విధంగా దిశ మనం మీరు చూస్తే చాలా ఇది చేశాం, ఎంఓయూలు చేశాం. ఈరోజు మీరు చూసినప్పుడు గెటోస్ కేఫీతో ఒక రీటైల్ అవుట్లెట్స్ పెట్టడానికి, ఈటబుల్ అవుట్లెట్స్ పెట్టడానికి, చిన్న చిన్న రెస్టారెంట్ పెట్టడానికి ముందుకు వచ్చారు. వాళ్ళతో కూడా చేసాం. వాళ్ళే ఇంగ్రీడియంట్స్ ఇస్తారు, ప్రాసెస్ ఇస్తారు, రెసిపీ ఇస్తారు. మనం కానీ అవన్నీ చేస్తే చాలా ఉపయోగం ఉంటుంది, కూడా చేయమని చెప్పాం. ఇంకో పక్కన దిశ వ్యవసాయేతర ఉత్పత్తులు డాక్రా మహిళలకు శిక్షణ ఇవ్వడానికి, మార్కెటింగ్ ఇవ్వడానికి వృత్తి క్యాపిటలిస్ట్ మేనేజ్మెంట్ సర్వీస్తో ఒక ఒప్పందం చేసుకున్నాం. ఇంకొక పక్క ఫామ్ వేదాతో ఒక ఒప్పందం చేసుకున్నాం. ఈరోజు చాలా మంది నాకు ఒక ఆలోచన కూడా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అమూల్ లాగా మహిళలు తయారు చేసే ప్రోడక్ట్స్ కన్నిటికి ఒక బ్రాండ్ గా ప్రమోట్ చేస్తే ఇది గ్లోబల్ బ్రాండ్ అవుతుందని చెప్పి కూడా నాకు సజెషన్ ఇచ్చారు. తప్పకుండా ఆలోచిస్తున్నా. మన ఆడబిడ్డలు తయారు చేసే ఉత్పత్తుల్ని ప్రపంచం మొత్తం ఆన్లైన్, ఆఫ్లైన్ మార్కెటింగ్ లో కూడా పెట్టి ఒక మంచి, మీకు కూడా సజెషన్స్ ఇవ్వండి, వన్ ఆఫ్ ది బెస్ట్ నేమ్ ఆ బ్రాండ్ కింద ఈ ఉత్పత్తులన్నీ మనం అమ్మే పరిస్థితి. ఇప్పుడు అమూల్ని చూస్తున్నారు, వేరియస్ బ్రాండ్స్ అమూల్ కింద వస్తాయి. అదే మరి దీనికి కూడా ఆలోచిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్న నేను చూసేప్పుడు దిశ సర్క్యులర్ ఎకానమీ కింద ఫైబర్, ఏదైతే బనానా ఫైబర్ అంతా కూడా వేస్ట్ అవుతుంది. నాకు చాలా సార్లు ప్రైమ్ మినిస్టర్ గారు కనపడినప్పుడు మాతో డిస్కషన్ వచ్చినప్పుడు, మీ దగ్గర బనానా ఉంది, దాన్ని అంతా వేస్ట్ చేస్తున్నారు, ఎందుకు మీరు దాన్ని ఉపయోగించకూడదని అడిగారు. కానీ నాకు అప్పుడు సొల్యూషన్ దొరకలా. నిన్న సొల్యూషన్ దొరికింది. బనానా ఫైబర్తో బ్యాగులు తయారు చేస్తున్నారు, శారీస్ వస్తున్నాయి, బట్టలు వస్తున్నాయి, ఆ నుంచి బొమ్మలు వస్తున్నాయి, చాలా తయారు చేస్తున్నారు. రెండో ఉద్దేశం గుర్రపు డెక్క. ఇది ఒక పెద్ద సమస్య అనుకుంటాం.
ఇది కూడా గుర్రపు డెక్క కూడా ఒక సంపద సృష్టించడానికి మనకు వస్తుంది. దాంతో కూడా బ్యాగులు తయారు చేస్తున్నారు. మీ జిల్లాలో అయితే మీరు ప్రొక్లైన్ పెట్టి చేశారు, మీరు చాలా అవస్థపడ్డారు. ఇప్పుడు మీరు కూడా దాన్ని అందరికీ తయారు చేస్తే గుర్రపు డెక్క కూడా ఒక సర్క్యులర్ ఎకానమీలో సంపద సృష్టించే పరిస్థితి వస్తుంది. వాల్యూ చైన్కి ఉపయోగపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ర్యాపిడో మీకు అందరికీ ఐడియా ఉంది. ఓబరైజేషన్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్ వీళ్ళతో ఒక ఒప్పందం చేశాం. 1000 వెహికల్స్ అవి కూడా ఎలక్ట్రిక్ వాహనాల కింద ముందుకు వచ్చారు. నేను కొంతమంది మహిళలతో మాట్లాడాను, మీరు చేస్తారా ఇది అన్నాను. అందరూ కూడా ఆటోలు కానీ మోటార్ వెహికల్ కానీ మేము చేస్తామన్నారు. ఒక ఆడబిడ్డ చదువుకొని ఉద్యోగం చేస్తామంటే నేను కూడా తీసుకున్నానండి అని ముందుకు వచ్చింది. ఏమమ్మా నువ్వు చేస్తావంటే ఆఫీసుకి పోయేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు నాకు సమయం ఉన్నప్పుడు నేను డ్రాప్ చేస్తే 10 రూపాయలు అదనంగా ఆదాయం వస్తుంది, అందుకే నేను ర్యాపిడోలో మెంబర్గా చేరుతున్నానని చెప్పి ఆవిడ చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, పని కల్పించడం మన బాధ్యత, అందరూ పని చేయించడం కూడా అవసరం. ఎవరైతే బాగా పనిచేస్తే నిన్న నవ్వుతూ అన్నాను, మన ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ 85 ఏళ్ళు చాలా ఫిట్గా ఉన్నాడు. మెంబరే లోక్సభలో కాకుండా ఒక రాజకీయ పార్టీ పెట్టి సిద్ధాంతాలను ప్రమోట్ చేస్తున్నాడు, కానీ ఇప్పుడు మెంబర్ అయ్యాడు. కాదు కదా, ఇప్పుడు కూడా ఉన్నాడు. చాలా ఎఫెక్టివ్గా ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ కూడా చూస్తే చాలా బాగా చేశారు. ఒకే క్యాంపస్లో 70,000 మంది స్టూడెంట్స్ ఆల్ ఫ్యాకల్టీస్ ప్రమోట్ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఆయన నేను అడిగాను, ఏంటి ఆయన రహస్యం దీనికంటే ఎక్కువ నీ కాలేజీలు తిరుగుతాను